కానీ మోదీ వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్లు విమానాశ్రయాలలాగా ఉంటున్నాయి, దాన్ని మించి తయారు చేస్తున్నామని అంటున్నారు. అక్కడే కొన్ని కనబడుతున్నాయి కూడా మనకు, చెర్లపల్లి టెర్మినల్ ఒకటి కొన్ని కనిపిస్తున్నాయి కదా. ఇవి ఒక రిమార్కబులే కదా వీటిని రైల్వే చరిత్రలో. ఇవి రైల్వే స్టేషన్ని డెవలప్ చేయడం కరెక్టే, డెవలప్మెంట్ చేయాల్సిందే. చెర్లపల్లిలో మీరు చూస్తున్నారు, చెర్లపల్లిలో నీళ్ళు కూడా కారింది. అవును, ఆ మెయింటెనెన్స్ చేసినప్పుడు అవి కూడా కరెక్ట్గా చేయాలి ఒకటి. ప్లస్ చాలామంది జనాలు, ఒక ప్యాసింజర్స్ ఒక కంప్లైంట్ ఏంటంటే ఒకే ఒక చోట లిఫ్ట్ ఉంది, ఆ ఎస్కలేటర్ 2 సైడ్లు పెట్టాలి. ఇప్పుడు అవతల ఒక ఎండ్లో ఉన్న వాళ్ళు మళ్ళీ వేరే ఎండ్లో వచ్చి ఎస్కలేటర్ ఎక్కాల్సిన, 1 కిలోమీటర్ నడవాల్సి వస్తుంది. అంత కిలోమీటర్ ఉంటుందా? అంత ఉండదు. బట్ లగేజ్ అది ఇంకో చోట నార్మల్గా 2 చోట ఉండాలి, 3 చోట. సో ఒక పెద్ద టెర్మినల్ పెట్టినప్పుడు ఒక ప్రోయాక్టివ్ ప్లానింగ్ అనేది ఉండాల్సిన అవసరం. అంటే ప్లాట్ఫామ్ ఉంటుంది కదా ఇక్కడ నుంచి అక్కడికి, అది 1 కిలోమీటర్ ఉంటుందా ఒక ప్లాట్ఫామ్? నార్మల్గా 24 కోచెస్ ఉంటుంది మన దగ్గర. మ్యాక్సిమం ఏమంటే 24 కోచెస్ స్టాండర్డ్. సో అది దాటి మళ్ళీ ఎక్స్ట్రా స్పేస్, కొంచెం బఫర్ స్పేస్ ఉంటుంది. రైల్వే ప్రమాదాల నివారణలో మనం ఇందాక అనుకున్నాము, థర్మల్ నుంచి, డీజిల్ నుంచి, విద్యుత్ నుంచి, హైడ్రోజన్ వరకు రైల్వే ప్రయాణం కనబడుతుంది. కానీ ప్రమాదాల నివారణలో మనం ప్రపంచంలో ఏ ప్లేస్లో ఉన్నాం? రైల్వే ప్రమాదాల్లో సేఫ్టీలో ఏముందంటే మనకు ఈ మధ్య కొన్ని ఇన్సిడెంట్స్ కూడా చూసాం మనం. యాక్సిడెంట్స్ ఏదైతే జరుగుతుందో భారతదేశంలో ఇండియన్ రైల్వేస్లో సేఫ్టీ వ్యాకెన్సీస్ దాదాపు 2 లక్షల ఖాళీలు ఉన్నాయి. భారతదేశం 2 లక్షలు ఖాళీలు ఉన్నాయి సేఫ్టీ పోస్టుల వ్యాకెన్సీస్. టోటల్ 3 లక్షలు, సేఫ్టీ పోస్టులే 3. దాంట్లో ఈ ఎల్పి, లోకో పైలట్స్, గార్డ్స్, స్టేషన్ మాస్టరు, పాయింట్స్ మెన్లు, ట్రాక్ మెన్లు, సిగ్నలింగ్ స్టాఫ్, ఈ ఎలక్ట్రిసిటీ స్టాఫ్, అదే రకంగా మెయింటెనెన్స్ స్టాఫ్, వీళ్ళంతా సేఫ్టీ కింద వస్తారు. సో ఈ స్టాఫ్ 3 వేకెన్సీస్. మనం ట్రైన్స్ పెంచేసాం, బాగా పెంచాం. ట్రైన్స్ భారీగా పెరిగింది, స్టాఫ్ ప్రతి సంవత్సరం తగ్గుతుంది. ఒక 1%, మొన్న 2% పోస్టులని రద్దు చేశారు. ప్రతి సంవత్సరం 1%, 2% పోస్ట్ రద్దు చేస్తూ వస్తున్నారు, అంటే తగ్గిస్తూ వస్తున్నారు. వ్యాకెన్సీలు ఫిలప్ చేయడం ఒక మాట, ఇది తగ్గిస్తున్నారు. ఉదాహరణకి మీకు చెప్తాను, బల్లార్షా నుంచి విజయవాడ ఈరోజు 3rd లైన్ పెడుతున్నారు, 3వ లైన్. మంచిది, అది అవసరం, చాలా అవసరం. ఎందుకంటే కంజెషన్ అనేది మీకు తగ్గించాలి. గూడ్స్ ట్రైన్స్ ఒక ట్రాక్లో పంపిస్తుంటే రైల్వే మిగతా ట్రైన్స్ ఒక దాంట్లో పంపించవచ్చు. గూడ్స్ ట్రైన్స్ కూడా ఫాస్ట్గా పోవాలి, ఎందుకంటే రైల్వేకి అది కూడా ఆదాయం తెచ్చే ఒక ఇది. కానీ ఆ 3వ లైన్ చేసినప్పుడు ఎంత అదనంగా స్టేషన్ మాస్టర్కి ఇంకో అడిషనల్ వర్క్ లోడ్ అవుతుంది. ఇప్పటివరకు 2 ప్లాట్ఫామ్, ఇప్పుడు 3వ ప్లాట్ఫామ్. అదే రకం మిగతా వాళ్ళ మెయింటెనెన్స్, ట్రాక్ వాళ్ళ మెయింటెనెన్స్ కానీ, సిగ్నల్ మెయింటెనెన్స్ కానీ, అందరికీ వర్క్ పెరిగింది. సో స్టాఫ్ కూడా పెరగాలి, సేఫ్గా ఉండాలంటే, సేఫ్టీ మెయింటైన్ చేయాలంటే. సో ఇది ఒక పోస్ట్ కూడా కొత్త పోస్ట్ రాలేదు. ఇప్పుడు మీరు చూడండి ఎంత డేంజరస్ అంటే, తక్కువ స్టాఫ్తో మీరు పనిచేస్తుంటే అది ఓవర్ వర్క్ లోడ్ రావడం వల్ల అది యాక్సిడెంట్లకి దారి తీసే అవకాశాలు ఉన్నాయి. అందట్టు షార్ట్ కట్స్ వాడుతుంటారు. రైల్వేలో నాకు ఇవాళ టార్గెట్ ఉంది, ఈ ట్రైన్ నడపాలి, ఈ గూడ్స్ ట్రైన్ ఇన్ని పోవాలి, ఈ ట్రైన్ ఈ టార్గెట్ పోవాలి, పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి అంటే నేను సేఫ్టీ చూసుకోను, మధ్యలో పోవాలి కదా పంపించేద్దాం, బండిని పంపించేద్దాం, సేఫ్గా పోతున్నాయి, తర్వాత ఏమవుతుంది అనేది. సో ఈ ఛాన్సెస్ ఉంటాయి. ఈ డేంజర్ అనేది, ప్రమాదం అనేది ఉంటుంది. రైల్వేలో షార్ట్ కట్స్ వాడే ప్రమాదం ఉంటుంది. కానీ కష్టపడి పనిచేస్తున్నారు రైల్వే కార్మికులు కానీ, ఆఫీసర్స్ కానీ 24/7 పనిచేస్తున్నారు. బట్ ఈ వ్యవధి లేకపోతే, ఇది స్టాఫ్ మ్యాన్ పవర్ లేకపోతే దాని ఎఫెక్ట్ సిస్టమ్ మీద పడుతుంది. చైనా, జర్మనీ ఇందాక మనం మాట్లాడుకున్నాం. ఈ దేశాలతో పోలిస్తే భారతీయ రైల్వే పరిధి చాలా విస్తృతమైంది కదా. ఎక్కువ రైల్వే కనెక్టివిటీ ఉన్నది, నంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నది అని అంటారు కదా. మొత్తం ఎంతమంది పని చేస్తున్నారు మన దగ్గర? నెంబర్ ఆఫ్ ట్రైన్స్లో
చైనానే ఎక్కువ ఉంటుంది. చైనా టాపా మనకు? చైనా ఫ్లైట్లో కానీ ప్యాసింజర్ ట్రైన్స్ దాదాపు డబుల్ ఉన్నారు. డబుల్ ఇండియాకు, ఇండియా కన్నా డబుల్. అది కాకుండా వాళ్ళ దగ్గర హై స్పీడ్ నెట్వర్క్ ఉంది, హై స్పీడ్ ట్రైన్స్ నెట్వర్క్. 32 రాష్ట్రాల్లో 33 రాష్ట్రాల్లో 32 రాష్ట్రాలు కవర్ అయినాయి. ఓ టిబెట్ ప్రాంతం తప్ప మిగతా దేశం అంతా కవర్ అయిపోయింది ఈ హై స్పీడ్ ట్రైన్. అది హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ ఏమంటే ఇప్పుడున్న ట్రైన్స్, నార్మల్ ట్రైన్స్ ఓ రూట్ కాకుండా సెపరేట్ నెట్వర్క్, సెపరేట్ రూట్. అది దానికి సెపరేట్ రూట్, సెపరేట్ ట్రైన్స్ అవి నడుస్తుంటాయి. 48,000 కిలోమీటర్స్ రూట్. ఈరోజు ప్రపంచంలో 75% హై స్పీడ్ ట్రైన్స్ ఎక్కడ ఉన్నాయంటే చైనాలో. వాళ్ళు దాదాపు లాస్ట్ ఇయర్ 2025లో హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ కోసం ఖర్చు పెట్టిన అదనంగా ఖర్చు పెట్టింది ఎంత అంటే $10 లక్షల, $10 లక్షల రూపాయలు. మన ఇండియాతో కంపేర్ చేస్తే $10 లక్షల రూపాయలు, 10 లక్షల కోట్ల, 10 లక్షల కోట్ల రూపాయలు కేవలం ఈ హై స్పీడ్ ట్రైన్ నెట్వర్క్ అడిషనల్ ఖర్చు. మనం భారతదేశంలో టోటల్ బడ్జెట్ 2.5 crores. మనం కూడా బుల్లెట్ ట్రైన్ అంటున్నాం కదా, 2.5 ట్రైన్ అంటున్నాం మనం కూడా. మనది చాలా సంవత్సరాల నుంచి నడుస్తుంటుంది. నిన్న కూడా ఒక పేపర్ వచ్చింది, జపాన్లో ఒక మంత్రి కూడా విమర్శించాడు. భారతదేశం మళ్ళీ కౌంటర్ చేసింది, చాలా డిలే చేస్తున్నారు ఇండియా అనేది ఆయన విమర్శించాడు. ఎర్లియర్గా దీంతో అసోసియేట్ అయిన వాళ్ళు జపాన్ మంత్రి ఇవాళ న్యూస్ పేపర్లో చూసాం. అది చాలా జాప్యాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇండియన్ సైడ్ నుంచి అనేది ఆయన చెప్పాడు. అది ఏ ప్రమాణాల్లో చేయాలో ఆ ప్రమాణాల్లో చేయట్లేదు అని చెప్పాడు. లేదు ఇది తప్పు, ఆయన అన్నది తప్పు, అది మాజీ మంత్రి కాబట్టి నువ్వు అన్నది తప్పు అని చెప్పి ఇండియా నుంచి కౌంటర్ అనేది పోయింది. ఇది ఈరోజు లేటెస్ట్ వార్త. కాబట్టి మనం ఎన్ని సంవత్సరాల నుంచో చేస్తున్నాం. చైనాలో ఇవన్నీ తక్కువ టైంలోనే ఇవన్నీ చేశారు. ఉదాహరణకి వాళ్ళ మెట్రో చూడండి, 5-6 ఇయర్స్లోనే బీజింగ్ లోపల ఓ 600 స్టేషన్లు ఉంటాయి బీజింగ్ సిటీలో. ఒక్క షాంఘైలో కూడా సుమారు అంత ఉంటాయి. అంతా అండర్ గ్రౌండ్ నెట్వర్క్. అన్ని ప్రాంతాలకి కనెక్టివిటీ ఉంది. సో ఇది మనం అక్కడ చూసాం. అంటే రైల్వేస్ పైన వాళ్ళు అంత కాన్సన్ట్రేట్ అనేది చేశారు చైనాలో. మరి ఇప్పుడు వాళ్ళు అంత టెక్నాలజీలో ఉన్నవాళ్ళు హైడ్రోజన్ వైపు ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? మరి వాళ్ళకి అన్నీ సోలార్ వ్యవస్థ ఉంది, వాళ్ళ దగ్గర ఎలక్ట్రిసిటీ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, వాళ్ళు ఎందుకు వచ్చినట్టు? మరి మనమేమో చూడాలి, ఎక్స్పెరిమెంట్ చేస్తున్నట్టుంది వాళ్ళు, చూడాలి. అంటే ఒక ప్రశ్న ఉంది, నరేంద్ర మోదీ ఏం చేసిన అది కూడా అన్ని ప్రాంతాల్లో కాదు, మెయిన్ లైన్లో కాదు. వాళ్ళు చేసేది ఓన్లీ సెలెక్టివ్ ప్రాంతంలో. ఎక్కడైతే ఇప్పుడు మీకు ఎలక్ట్రిఫికేషన్ చేయాలనుకోండి, ఖర్చు ఎక్కువ అవుతుంది. స్టార్టింగ్లో ఖర్చు బాగా పెట్టుబడి పెట్టాలి.